ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ కావాల్సిన చర్యలన్నీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారాలతో మేము ముగ్గురం ఈ జిల్లాకు కావాల్సిన అన్నింటినీ తీసుకొని వస్తా ఉన్నాం. అందుకే ఈరోజు ప్రారంభం చేసినటువంటి వాటిలో కూడా, భూమి పూజ చేసుకున్నటువంటి వాటిలో కూడా ప్రధానంగా ఇరిగేషన్ సంబంధించిన కెనాల్, అట్లాగే విద్యకు సంబంధించిన JNTU, వైద్యానికి సంబంధించిన నర్సింగ్ కళాశాలని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. వీటితో పాటు భవిష్యత్తులో ఇక్కడ తీసుకురావాల్సినటువంటి సీతారామ ప్రాజెక్టు గురించి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పారు. ఇక భవిష్యత్తులో ఈ జిల్లాకు కావాల్సింది ఈ సమస్యలతో పాటు ఇక్కడ చదువుకుంటున్నటువంటి నిరుద్యోగ యువకులకి కావలసినటువంటి ఉద్యోగ అవకాశాలు పనికొచ్చేటువంటి పరిశ్రమలు మాత్రమే పెద్ద ఎత్తున ఈ జిల్లా తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరిశ్రమల స్థాపన కోసం భవిష్యత్తులో మీ అందరి తరఫున, ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుల తరఫున, మంత్రుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిల్లాకి ఇండస్ట్రియల్ పార్క్ శాంక్షన్ చేయటమే కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు కూడా జిల్లాకి అందించవలసిందిగా మీ అందరి తరఫున వారిని కోరుతూ, అట్లాగే రేపు జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గత సర్పంచ్ ఎన్నికల్లో ఏ రకంగా అయితే 80% సర్పంచులన్నీ ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని కైవసం చేసుకుని ఈ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నామో, రేపు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తూ విజయోత్సవాన్ని జరిపే విధంగా నాయకులు, కార్యకర్తలు అందరూ పనిచేయాలని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాం.